బజాజ్ చేతక్ 1970ల నుండి 3-4 దశాబ్దాల పాటు ఇండియన్ మిడిల్ క్లాస్ ఇళ్లలో ఈ స్కూటర్ ఒక సెంటిమెంట్. హమారా బజాజ్ అంటూ దేశాన్ని ఊపేసిన ఈ వాహనానికి చేతక్ అనే పేరు ఊరికే పెట్టలేదు. ఒక నమ్మకమైన వాహనంగా ప్రతి ఇంట్లో నిలిచిపోవాలనే ఉద్దేశంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత నమ్మకమైన తిరుగులేని ఒక వీర గుర్రం పేరును దీనికి పెట్టారు. ఒక సాధారణ జంతువు చరిత్ర పుటల్లో అమరత్వాన్ని ఎలా సాధించిందో చూపే చేతక్ రియల్ స్టోరీ ఇది. అది 1576 జూన్ 18 రాజస్థాన్ హల్దీఘాటి మైదానం రక్తసిక్తమయ్యింది. మొఘల్ సైన్యానికి మేవార్ సింహం మహారాణా ప్రతాప్ సింగ్కు మధ్య హోరీ యుద్ధం జరుగుతోంది. ఆ రణరంగంలో మహారాణా ప్రతాప్ స్వారీ చేస్తున్న చేతక్ కేవలం ఒక గుర్రం కాదు, యుద్ధరంగంలో ఉప్పెనలా దూసుకొచ్చే ఒక మెరుపు. శత్రువుల ఏనుగులపైకి సైతం లంఘించగల అసమాన శక్తి దాని సొంతం. కానీ ఆ యుద్ధంలో ఒక ఘోరం జరిగింది. మొఘల్ సేనాధిపతి మాన్ సింగ్ ఏనుగు తొండానికున్న పదునైన కత్తి తగిలి చేతక్ కాలికి తీవ్రమైన గాయమయ్యింది. రక్తం ధారలుగా కారుతోంది. అయినా చేతక్ వెనకడుగు వెయ్యలేదు. తన యజమాని ప్రాణమే తన ప్రాణంగా భావించింది. యుద్ధంలో మహారాణా ప్రతాప్ చుట్టూ శత్రువులు ముట్టడించారు. తన వీపు మీదున్న రాజును సురక్షిత ప్రాంతానికి చేర్చడం ఒక్కటే చేతక్ ముందున్న లక్ష్యం. 3 కాళ్లతోనే శత్రువులకు చిక్కకుండా గాలి వేగంతో పరిగెత్తింది. దారిలో దాదాపు 21 అడుగుల వెడల్పున్న ఒక పెద్ద లోయ వాగు వల్ల ఏర్పడింది ఎదురయ్యింది. వెనుక శత్రువులు తరుముతున్నారు. ఆ స్థితిలో సాధారణ గుర్రమైతే ఆగిపోయేది. కానీ చేతక్ తన ఒంట్లోని శక్తినంతా కూడగట్టుకుని ఆ పెద్ద లోయను ఒకే ఒక్క లాంగ్ జంప్తో దాటేసింది. మహారాణా ప్రతాప్ను సురక్షితంగా కాపాడింది. కానీ అవతల ఒడ్డుకు చేరగానే చేతక్ అలసిపోయి స్పృహ తప్పి ప్రాణాలు కోల్పోయింది. రాజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక నమ్మకమైన సైనికుడిని, ప్రాణ స్నేహితుడిని కోల్పోయినట్టు ఆయన విలపించాడు. ఆనాటి అసమాన త్యాగానికి గుర్తుగా రాజస్థాన్లోని ఉదయపూర్ నగరంలో ఒక ప్రముఖ కూడలికి చేతక్ సర్కిల్ అని పేరు పెట్టి అక్కడ ఆ గుర్రం విగ్రహాన్ని కూడా పెట్టారు. అలాగే ఉదయపూర్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఆకాశమంత ఎత్తులో చేతక్, దాని మీద ఆకాశమే హద్దుగా ఎగురుతున్న మహారాణా ప్రతాప్ ఇప్పటికీ కనిపిస్తారు. తరాలు గడిచిన స్వామి భక్తికి, సాహసానికి నిలువెత్తు రూపంగా చేతక్ పేరు చరిత్రలో నిలిచే ఉంటుంది. జంతువులకైనా మనుషులకైనా కృతజ్ఞతను మించిన గొప్ప గుణం లేదని చెప్పడానికి చేతక్ కథే ఒక ఉదాహరణ.